సంక్రాంతి పండగ వచ్చేస్తోంది. మరో 15 రోజుల్లో పొంగల్ పోరు ప్రారంభం కానుంది. అయితే ఇంతవరకు తుది పోటీదారులు ఎవరు అనేది కన్ఫర్మ్ కాలేదు. బరిలో 5 చిత్రాలు నిలిచాయి. అందరూ కూడా సై అంటే సై అంటున్నారు. కానీ ఒకరో ఇద్దరో వెనక్కి తగ్గాలి అనుకుంటున్నాడు దిల్ రాజు. ఈసారి సంక్రాంతికి ఏకంగా 5 సినిమాలు వస్తున్నాయి. 5కు 5 కూడా పెద్ద చిత్రాలే. ఎక్కువగా థియేటర్స్ కావలసిన సినిమాలే. ఈ దశలో సంక్రాంతికి 5 చిత్రాల కంటే 4 వస్తే బెటర్ అంటున్నాడు దిల్ రాజు. ఒకటో రెండో వెనక్కి తగ్గాలంటున్నాడు. సంక్రాంతి బరి నుంచి తప్పుకునే సినిమాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సోలో రిలీజ్ డేట్ ఇప్పించే బాధ్యత దిల్ రాజు తీసుకున్నాడు. నిజానికి అతను నిర్మించిన ఫ్యామిలీ స్టార్ అనే మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నాడు దిల్ రాజు. కానీ సంక్రాంతి క్లాష్ గురించి తెలిసి పండక్కి తన చిత్రాన్నే వాయిదా వేశాడు. ఇక అసలు సంగతి చూస్తే సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, ఈగల్, నా సామిరంగా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. వీటి నుంచి ఒకటో రెండో చిత్రాలు ఇప్పుడు మార్చికి పోస్ట్ పోన్ కావలసి ఉంది. అప్పుడే సంక్రాంతికి వచ్చే మిగతా 4 సినిమాలకు థియేటర్స్ అడ్జస్ట్ చేయడం సులువవుతుంది అంటున్నాడు దిల్ రాజు. సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ ఎప్పటినుంచో ప్రమోషన్ స్టార్ట్ చేశాయి. పండక్కి వస్తాము అనే ప్రమోషన్స్ చేసుకుంటున్నాయి. ఈ దశలో ఇప్పుడు ఎవరు వెనక్కి తగ్గుతారు అనేది టోటల్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.